మేడ్చల్ జిల్లాలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా ఎగరడం ఖాయమని జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నీమూరి శంకర్ గౌడ్ అన్నారు. మేడ్చల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిమ్మకాయల పెద్దిరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తలు, నాయకులు, వీర మహిళల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువకులు, వీర మహిళలు సుమారు 150 మంది పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన జెండా ఎగరవేసి ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఉంటుందని చెప్పారు. వార్డుల నుంచి ఒక్కొక్క వార్డు నుంచి మన పెద్దిరాజు గారి ఆధ్వర్యంలో దాదాపు 150 మంది యువకులు అంతా 18 నుంచి 22, 24 వయసు గల్ల యువత అంతా ఈరోజు జాయిన్ కావడం జరిగింది. అదేవిధంగా రేపు భవిష్యత్తు అంతా యువతే అని నేను మీ ద్వారా తెలియజేస్తాను. వీళ్ళంతా అలియాబాద్, అదేవిధంగా ముచ్చింతలపల్లి, అదేవిధంగా ఏదైతే ఎల్లంపేట ఉందో అక్కడ నుండి రావడం జరిగింది, జాయిన్ అయింది. అదే రకంగా రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఇంకా కొంతమంది జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వివిధ పార్టీ నాయకులు కూడా మాతో టచ్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో అవి కూడా మీ ద్వారా తెలియజేస్తారు. రంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా నీమూరి శంకర్ గౌడ్ గారు రావడం జరిగింది. వారి యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడు మేము బలంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క దగ్గర, అంటే బెల్లంపేట కానీ, ముచ్చింతలపల్లి కానీ, అలాగే అలియాబాద్ కానీ, ఇక్కడ మేము ఎక్కడైతే బలంగా ఉన్నామో అక్కడ ప్రతి ఒక్కరికి మద్దతు ఇచ్చుకుంటూ ఇక్కడ తెలంగాణలో పోటీ చేస్తున్నటువంటి ప్రతి చోట కూడా ఖచ్చితంగా జనసేన జెండాని ఎగరవేస్తామని మరోసారి ఘంటాపదంగా చెబుతూ ఈ యొక్క పోటీలో మేమున్నాము, ఇప్పటి వరకు ఉన్నామా లేదా అనేది కాకుండా ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఉంటూ జనసేన జెండాని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని మీ మీడియా ముఖ్యంగా ఈ సమావేశం చెప్పగలుగుతాం.